దానంతటా అదే కూలిపోయిందా లేక ఎవరైనా కూల్చివేశారా అనేది ఖచ్చితంగా చెప్పలేకపోయింది. అలాగే ఈ ల్యాండ్ మొత్తం 1700 సంవత్సరంలోనే రాజా జయసింగ్ శ్రీరాముడి పేరు మీదుగా రిజిస్ట్రేషన్ చేయించినట్టుగా పేర్కొంటూ పలు సాక్ష్యాలతో కూడిన నివేదికను సమర్పించింది. ఈ సాక్ష్యాలన్నింటినీ పరిశీలించిన న్యాయస్థానం 2019 నవంబర్ 9వ రోజున ఈ విధంగా తీర్పునిచ్చింది. బాబ్రీ మసీదుని దేవాలయంపై నిర్మించారనేది 100% నిజం. అలాగే ఈ 2.77 ఎకరాల భూమి శ్రీరాముడి పేరు మీదుగా రిజిస్టర్ అయి ఉంది కాబట్టి అది శ్రీరాముడికే సొంతం. ప్రభుత్వం ఏదైనా ట్రస్ట్ని ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్కే ఆలయ నిర్మాణ బాధ్యతను అప్పగించాలి. అలాగే ముస్లింలు కూడా 1528 నుండి బాబ్రీ మసీదులో ప్రార్థనలు చేసుకుంటున్నారనేది కూడా వాస్తవం. అందుకే వారి నమ్మకానికి అనుగుణంగా ఏదైనా ముఖ్యమైన ప్రదేశంలో మసీదు నిర్మాణానికి ప్రభుత్వమే ఉచితంగా స్థలం కేటాయించాలి. కానీ ఆలయం తమదే అంటున్న నిర్మోహి అకారా గ్రూప్ వారికి ఈ ప్లేస్ పై ఎలాంటి హక్కు లేదు.